అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఈరోజు నేను గుర్గాంలో ఉన్నాను. గత కొన్ని రోజులుగా మనం మంచి యూనివర్సిటీస్ కోసం చూస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు నేను గుర్గాంలో ఉన్న జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నాను. మనం మాటల్లో విన్నదానికన్నా డైరెక్ట్గా క్యాంపస్కి వచ్చి నిజంగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి, పిల్లలకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్కి అని ఇవన్నీ తెలుసుకోవాలనే ట్రై చేశాను. సో ఈరోజు నేను ప్రెసెంట్ ఇదే క్యాంపస్లో ఉన్నాను. గుర్గాంలో ఉంది ఈ క్యాంపస్. సో ఒక్కసారి మనం కూడా క్యాంపస్ లోపలికి వెళ్ళి మొత్తం చూసి అసలు ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. పాలీ హౌస్ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ మనం డైరెక్ట్ చూడలేదు కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి దాన్ని కూడా చూసేద్దాం. పదండి. సో ఇప్పుడు మనతో పాటు అగ్రి స్టూడెంట్ ప్రత్యూష ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి పాలీ హౌస్ కాన్సెప్ట్ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ ప్రత్యూష, చెప్పండి ఈ పాలీ హౌస్ కాన్సెప్ట్ ఏంటి? చాలా కొత్తగా ఉంది, వితౌట్ సాయిల్ అని. పాలీ హౌస్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏదైతే ఎన్వైర్న్మెంట్ బయట ఉండే ఎన్వైర్న్మెంట్ మనం కంట్రోల్ చేసి ఇక్కడ దానికి ఏదైతే కావాలో అది మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే వాటర్ ఎవాపరేషన్ అనేది తగ్గి ఉంటుంది. వాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ మాత్రమే యూజ్ చేస్తాం. ఎక్కువ వాటర్ లాస్ అనేది జరగదు దీని ద్వారా. దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ మ్యాక్సిమం ల్యాండ్ ఆఫ్ యూటిలైజ్ చేసుకొని చేయగలుగుతాం. ఎక్కువ ల్యాండ్ అనేది వేస్ట్ చేయగలేం. అలా ఇది మెయిన్ ప్రాసెస్ వచ్చి వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ అయితే బాగా కల్టివేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వెజిటేబుల్స్ అని చెప్పొచ్చు? బ్రోక్లీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కావచ్చు. వెజిటేబుల్స్లో అవి, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో డ్రాగన్ ఫ్రూట్స్, ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు మ్యామ్. ఇవన్నీ మినిమం స్పేస్లో చూసుకొని చేస్తారు. ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్ మ్యామ్. ఓకే. సో ఏదైనా కానీ దీని మెయిన్ స్పెషలైజేషన్ ఏంటంటే మన ఫార్మర్స్ ఎక్కువ వచ్చి చెక్ చేసుకోవడం అవసరం లేదు. అన్నీ ఆటోమేటెడ్. ఫర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ ఇంట్లో నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మొత్తం. టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది, వేరే లేబర్స్ని కూడా తీసుకురాకుండా పని తగ్గిస్తుంది. అలా మొత్తం ఇదంతా యూజ్ అవుతుంది మ్యామ్. ఇది క్యాబేజీ, ఇవి బ్రోక్లీ లీవ్స్ మ్యామ్. డిఫరెంట్ వెజిటేబుల్స్ని డిఫరెంట్గా గ్రో చేస్తారు. ఇది మన బ్రోక్లీ మ్యామ్. సో ఇది కింద ఇవి పైప్స్ ఉన్నాయి చూసారా మ్యామ్, ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ అనమాట. సో అటు సైడ్ బయటి సైడ్ మన ఏదైతే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయో దీని ద్వారా ఇక్కడ కిందికి వెళ్ళి వాటర్ అనేది వెళ్తారు ఉంటున్నాం. సో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తారు మ్యామ్. ఏదైనా మన ఫోన్ ఆపరేటింగ్ ద్వారానే చేసుకోవచ్చు. వచ్చి చూసుకొని చేయడం ఏం అవసరం ఉండదు. వచ్చి రెగ్యులర్గా చెకింగ్ కూడా అవసరం ఉండదు. మొత్తం ఇంట్లో నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు ఏంటి టెర్రస్ గార్డెనింగ్ లాగానేనా? ఇంచుమించు టెర్రస్ గార్డెనింగ్ మేడం. టెర్రస్ గార్డెనింగ్ అనొచ్చు, నర్సరీ లాగా అనొచ్చు. కానీ దీని ద్వారా ఏంటంటే అవన్నీ ఆటోమేటిక్గా అవన్నీ వచ్చి మనం చేసుకోవాలి. ఇక్కడ అనేది ఆటోమేటిక్గా కాబట్టి అంత ఏం ఉండదు మనకి. ఓకే, థ్యాంక్ యూ ప్రత్యూష, థ్యాంక్ యూ. పాలీ హౌస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎంత వాటర్ అవసరం అవుతుంది, ఎంత ఏది అన్నది కూడా వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చట ఈ టెక్నాలజీ వల్ల. సో కంప్లీట్లీ మనకి చాలా వాటర్ సేవింగ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది, మనకి మ్యాన్ పవర్ కూడా తగ్గించవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్తో జనరల్ ఇష్యూస్ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అఖిల. ఈ కాన్సెప్ట్ అక్కడ మనం పాలీ హౌస్లో ఆ కాన్సెప్ట్ అయితే చూసాం, బ్రోకలీ ఇలాంటి వెజిటేబుల్స్కి, బట్ దీని సంగతి ఏంటి? దీంట్లో బ్యాగ్స్లో పెట్టుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? దీనిని యాక్చువల్గా బ్యాగింగ్ టెక్నిక్ అంటారు మ్యామ్. దీంట్లో ఏంటంటే నార్మల్గా సాయిల్లో గ్రో చేస్తే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది ప్లాంట్కి అందవు. అదే బ్యాగింగ్ టెక్నిక్లో అయితే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ప్లాంట్కి అయితే ఎంత రిక్వైర్ అవుతుందో దాన్ని మనం అనేది దానికి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ వీటిని అనేది దీంట్లో ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ వాడతారు. మొత్తం సెన్సార్ తోటి కంట్రోల్ చేస్తారు. సో దీనికి ఈ థ్రెడ్స్ అనేది ఎందుకు టై చేశారు అని అంటే ప్లాంట్స్ అనేది లాడ్జింగ్ కాకుండా, అంటే కింద పడకుండా దానికి సపోర్ట్ కోసం, ఫ్రూట్స్ కోసం అది టై చేశారు. ఈ కాన్సెప్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే నీకు తెలిసినంత వరకు? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్? బెనిఫిట్స్ ఏంటంటే మ్యామ్, దీంట్లో కావాల్సిన సాయిల్ కానీ న్యూట్రియంట్స్ కానీ ప్లాంట్కి ఎంత అయితే మనం రిక్వైర్ అవుతుందో అంత మాత్రమే ఇస్తారు. అదే బయట సాయిల్లో గ్రో చేస్తే ఏంటంటే కావాల్సినంత ఎంత ఇచ్చినా కానీ ఐదర్ వర్షం ద్వారానో ఎలానో అది అనేది లాస్ అయిపోతుంది. దీని ద్వారా మాత్రం ఓన్లీ ప్లాంట్కి కావాల్సినంత మాత్రమే ఇస్తాం. మనం సేవ్ వాటర్ అయినా కానీ న్యూట్రియంట్స్ అయినా కానీ సాయిల్ అనేది కానీ సేవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అన్ని చెర్రీ టమాటోసే ఉన్నాయి ఇక్కడ.
సో నౌ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్. నైస్, చాలా బాగుంది యాక్చువల్లీ. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా వెరైటీగా అనిపించింది అండ్ యూస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు మనం పాలిహౌస్ అయితే చూసినాం. సో ఇక్కడ ఏదున్నా కూడా మొత్తం సెన్సార్ ఉంటుంది మేడం. ఇందులో ఏదున్నా కూడా సెన్సార్ ఆపరేటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫీల్డ్, ఇప్పుడు మనం ఎక్కడైతే ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే, ఫార్మింగ్ చేసినప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు ఏదైనా నీళ్లు కట్టడం, సో మనకి విలేజెస్లో చూసి ఉంటాం. సో ఇక్కడ అలా లేదు మేడం. మొత్తం ఏదున్నా కూడా మన మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏదున్నా కూడా ట్యాంక్స్ ఉంటాయి. ట్యాంక్స్తో మనం ఏదైనా ఫర్టిలైజర్ కావచ్చు ఇందులో ఫిల్ చేసేసి సర్టెన్ టైంకి ఏ టైంకి అయితే మనం ఇరిగేట్ చేయాలనుకుంటున్నాం వాటర్, సో టైమింగ్స్ ఏదన్నా ఇందులో సెట్టింగ్ చేసుకొని, అంటే సింపుల్ మెథడ్లో మనకి సో ఈజీ వర్క్ అయిపోతుంది. ఈజీ వర్క్ అయిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ పైప్లో నుంచేనా మీరు ఇంటర్నల్గా వాటర్ అవి పంపిస్తుంది? అవునవును మేడం, ఈ పైప్ లైన్ ఇదే సిస్టమ్ నుంచి. ఇదే సిస్టమ్ నుంచే పంపిస్తాం. Okay. సో తర్వాత ఇంకోటి మాకు ఇందులో ఆర్ఓ కూడా ఉంటుంది. ఆర్ఓ కూడా కనెక్టే ఉంటుంది. ఇక్కడ ఈ షెడ్ ఉంది. సో ఇందులో మేము డ్రింకింగ్కి యూజ్ చేసుకుంటాం, ప్లస్ ఏదైనా వేస్టేజ్ వాటర్ వచ్చినవి ఫీల్డ్కి కూడా యూజ్ చేసుకుంటాం. అదే టైంలో మేము పాలి హౌస్ కూడా యూజ్ చేసుకుంటాం. వితౌట్ ఎనీ వేస్టేజ్ ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుంది వాటర్. సో మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బీ ఫార్మింగ్ అని వింటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు బీ ఫార్మింగ్ చేసే ప్లేస్కి మనం ప్రాక్టికల్గా చూడడానికే వచ్చాము, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాము. బట్ అది మనకి తెలియదు కాబట్టి ఇక్కడ ఎవరైతే జీడి గోయింకా యూనివర్సిటీలో అగ్రి స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కసారి వాళ్ళని పిలిచి మనం లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, ఎందుకు ఈ ఫార్మింగ్ చేస్తారు అనే విషయం ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. పదండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మేడం, బీ ఫార్మింగ్ వలన యూజెస్ ఏంటంటే, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఆ బీ యొక్క ఏవైతే కెరెట్స్ ఉన్నాయో మేము తీసుకొని వచ్చి అవి ఫ్లవర్స్లో పెట్టాం. ఫ్లవర్స్లో ఎందుకు పెట్టాం, ఏదైతే ఇన్సెక్ట్స్ అవి ఉన్నాయో, సో ఇన్సెక్ట్స్ అనేది ఫ్లవర్స్ మీద కూర్చొని దాంట్లో ఉన్న హనీని అనేది అబ్జర్వ్ చేసుకొని, సో అది దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఫార్మేషన్ అవుతుంది, హనీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మేడం. సో అది యాక్చువల్లీ దీన్ని అపికల్చర్ అని అంటారు మ్యామ్. ఇది అనేది పాలినేషన్కి యూస్ అవుతుంది. అంటే క్రాప్స్ అనేది పాలినేషన్ అనేది సరిగ్గా అవి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వడానికి హనీ బీస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ దీంతోపాటు హనీ బీస్ ఉండడం వల్ల ఏంటంటే హనీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. హనీ ప్రొడక్షన్ ద్వారా ఏంటంటే మనం బయట ఫర్దర్గా హనీ కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజ్ ఆర్గానిక్ ఫార్మ్. ఎస్ మ్యామ్, ఆర్గానిక్ ఫార్మ్ వితౌట్ ఎనీ కెమికల్స్. ఎస్ మ్యామ్. ఓకే. సో బీ ఫార్మింగ్ వల్ల ఏంటంటే ఆర్గానిక్ హనీ వస్తుంది. ఒకటి ఇప్పుడు మార్కెట్లో ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మార్కెట్లో చూస్తుంటే హనీ అనేది మొత్తం ఎలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్టయితే ఇప్పుడు మొత్తం ఫ్లవర్స్ మొత్తం న్యాచురల్గా ఉంది మేడం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇప్పుడు న్యాచురల్గా ఉంది. మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి మీరు చూసినప్పుడు బీస్ కావచ్చు, సో అవన్నీ న్యాచురల్ థింగ్స్ మేడం. సో ఇక్కడ ఏదున్నా కూడా ప్లస్ ఇంకోటి హనీని ఏదైతే మనం సేల్ చేసుకుంటామో, సో ఇది వన్ ఆఫ్ ది మార్కెటింగ్. సో ఇది వన్ ఆఫ్ ది బిజినెస్. సో ఇలాంటిది ఏదున్నా కూడా సో మనకి యూజెస్ ఉంది మేడం. ఆర్గానిక్ బిజినెస్ మంచిగా ఆర్గానిక్, బికాజ్ దీస్ డేస్ పీపుల్ కూడా ఆర్గానిక్ మీద బాగున్నారు కాబట్టి ఇట్లా అవుతుంది అన్నమాట. ఇంకా ముందుకి రోజులకి ఏంటంటే మనకి ఎవరున్నా కూడా ఏదున్నా కూడా ఏ ఫుడ్ తిన్నా కూడా ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మేడం ఇప్పట్లో. ఎందుకు ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి కెమికల్ కల్తీ ఉంది. సో మేము ఏది చేసినా కూడా అగ్రికల్చర్లో కావచ్చు, మీరు చూసినట్టయితే మొత్తం ఆర్గానిక్గానే చేస్తున్నాం, ఆర్గానిక్ వేలో ఉంది. ప్లస్ ఏదున్నా కూడా ఇట్లాంటి ఏదైనా ఫుడ్స్ కావచ్చు, ఇంకా అక్కడ ఫిషరీ ఉంది, ఆ ఫిషరీ కావచ్చు. సో ఏదున్నా కూడా మేడం ఆర్గానిక్ లెవెల్లో చేయాలి. ప్లస్ అది ఏదైతే మేము యూటిలైజ్ చేసుకుంటామో దాన్ని మేమే స్టూడెంట్స్ మేము సేల్ చేసుకుంటాం, మేము తింటున్నాం. సో ఈ ఫిషరీ ఏంటి, వాట్ ఈస్ దిస్ ఫిష్ ఫార్మింగ్ ఒకసారి చెప్పవా? మేము ఇవి ఫీల్డ్స్లో ఫిష్ ఫార్మింగ్ చేస్తాము. మెయిన్గా ఎందుకు అంటే ఏదైతే వైల్డ్ పాపులేషన్ ఉంటుందో అది డిక్రీజ్ కావడానికి చేస్తాము. ప్లస్ ఈ ఫిషెస్ నుంచి మనకి ఏదైతే మాన్యూర్ అనేది ఈ ఫీల్డ్స్లో యూజ్ అవుతుంది అన్నమాట. సో మెయిన్ పర్పస్ వచ్చేసి ఫీల్డ్లో అందుకే మనకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ డిజైన్ చేసుకొని ఏదైతే డిజైన్స్ ఉంటుందో, ఏదైతే ఎలా కావాలో మనకి ఏ యాంగిల్లో లేకపోతే ఏ రెక్టాంగిల్లో కానీ ఇట్లా చూసుకొని ఎగ్జాక్ట్గా తీసుకుంటాము. సో మెయిన్ పర్పస్ వచ్చే ఫీల్డ్లో ఎందుకు యూజ్ చేస్తామంటే దీనివల్ల ఫిష్ మాన్యూర్ అనేది అగ్రికల్చర్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. మాన్యూర్ లాగా అగ్రికల్చర్కి బాగా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు ఫిష్ ఫార్మింగ్ అంటే మనం పెంచుకోవడమే కదా, ఫిషెస్ని పెంచుకోవడం. మనకి ఏదైతే సెలెక్టింగ్ ఉంటుంది చూసారా, ఇట్లా అగ్రికల్చర్కి బేస్గా యూజ్ కావడం, ప్లస్ యాజ్ వెల్ యాజ్ నార్మల్గా పాపులేషన్ ప్రోటీన్కి ఎక్కువ ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి సీ ఫుడ్కి మనం ప్రోటీన్ కోసం, సో అవి మనకి ఏదైతే బాగా ప్రోటీన్స్ ఇచ్చేవి ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం ఎగ్జాక్ట్గా తీసుకొని గ్రో చేస్తాం మనం. సో దీనివల్ల ఎకనామిక్ బెనిఫిట్ కూడా చాలా ఉంటుంది. సో ఇంటి దగ్గర ఉన్న ఎవరు ఏ అగ్రికల్చర్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనతో పాటు సౌత్ ఇండియన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఎందుకు అసలు వై అగ్రికల్చర్కి ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. హలో సార్.
సార్ చెప్పండి, ఇప్పుడు మనం మాక్సిమం చూస్తే సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ మనం మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. నాట్ ఓన్లీ అగ్రికల్చర్, మనము బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనము ఇక్కడ పారామెడికల్ అవ్వచ్చు, బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్, బీఏ సైకాలజీ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోసం ఎక్కువ మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండటానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్కు, మన యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రెడిటేషన్. సో యాజ్ ఆఫ్ నౌ కరెంట్ ఈ ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది ఎవ్రీ 5 yearsకి అనేది ఇన్స్టిట్యూషన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చాలా ఇన్స్టిట్యూషన్స్కు ఐసీఆర్ అక్రెడిటేషన్ వచ్చేసి ల్యాబ్స్ అయిపోయినాయి, చాలా చూస్తున్నాం. బట్ మన జీడీ గోయింకా యూనివర్సిటీకి అయితే ప్రస్తుతం ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది ఉంది. సో దీనివల్ల స్టూడెంట్స్ అనేది ఎక్కువగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది మనకి ఇక్కడికి తెలుగు స్టేట్స్ నుండి బాగా వస్తున్నారు. సో లాస్ట్ 3 yearsలో తీసుకుంటే కనుక మన దగ్గర 2023-24 బ్యాచ్లో ఆల్మోస్ట్ 40+ స్టూడెంట్స్ అనేది మనకు ఓన్లీ ఒక యూజీ ప్రోగ్రాంలో ఉన్నారు. ఇదే కాకుండా మళ్ళీ ఎంఎస్సీ అగ్రికల్చర్లో కూడా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి. టోటల్ 120 సీట్స్ ఇంటేక్ ఉంది. సో 24-25 బ్యాచ్లో కూడా సేమ్ 40+ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 120 అనేది, అంటే దాదాపు 30-35% స్టూడెంట్స్ అనేది మన తెలుగు స్టేట్స్ నుండి ఉన్నారండి. ఈవెన్ ఎంఎస్సీ అగ్రికల్చర్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి. యూజీ లెవెల్లో ఎలాగైతే ఉన్నారో పీజీలో కూడా 40-50 స్టూడెంట్స్ అనేది మన సౌత్ ఇండియా నుండి వస్తున్నారు అనమాట. పిహెచ్డి ప్రోగ్రామ్స్లో కూడా దాదాపు 7-8 మెంబర్స్ అనేది ప్రతి ఇయర్ ఎన్రోల్ అవుతున్నారు. మెయిన్ స్టూడెంట్స్ అట్రాక్ట్ అవడానికి ఒకటి ఐసీఆర్ అక్రెడిటేషన్ అవుతాయి, సెకండ్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మీరు ల్యాబ్స్ ఇవన్నీ చూసారు, అంటే క్యాంపస్ పరంగా కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్, హాస్టల్ ఫెసిలిటీ అవ్వచ్చు, మొత్తం అంటే స్టూడెంట్ కు కావాల్సిన విధంగా అన్ని ఫెసిలిటీస్ అనేది దాదాపుగా స్టూడెంట్స్ కు దొరుకుతాయని చెప్పొచ్చు. సో ఇక్కడ అగ్రికల్చర్ కు ల్యాబ్స్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, అంత బాగుంటుంది. ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉంది. సో నో డౌట్ ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది మన తెలుగు స్టేట్స్ లో ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఐసీఆర్ అక్రెడిటేషన్ లేని ఇన్స్టిట్యూషన్స్ లో జరిగిన వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడ అక్రెడిటేషన్ ఉంది కాబట్టి మన తెలుగు స్టేట్స్ కు వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళకి త్రూ అగ్రికల్చర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి అంటారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా యూనివర్సిటీ లొకేట్ అయిన ఈ గురుగ్రామ్ లో చాలా వరకు మనకు ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే అగ్రి అలైడ్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. అందుకే మన దగ్గర ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్, ఎంఎస్సీ చేసిన వాళ్ళతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేది బాగా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ సెక్టార్ లో ఆపర్చునిటీస్ ఉంటే అటువైపు వెళ్ళొచ్చు స్టూడెంట్స్, లేదంటే ఇటు ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఎంఎన్సీ కంపెనీస్ వైపు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో వచ్చే సౌత్ స్టూడెంట్స్ కి ఓవరాల్ గా జీడీ గోయింకా యూనివర్సిటీకి ఇన్ యువర్ వర్డ్స్? సో పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోసం ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్కు నేను ఒకటి చెప్పగలనండి. సో డెఫినెట్గా సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే మీరు ఎప్పుడు ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వర్డ్ ఏదైతే వింటున్నారో దానికి ఒక రియల్ మీనింగ్ లాగా అయితే మా జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్కు ఐసీఆర్ అక్రెడిటేషన్తో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మీరు జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది నిస్సందేహంగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీకు ఆపర్చునిటీస్ పరంగా కూడా చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్ అంటే గవర్నమెంట్ జాబ్సే అనుకుంటారు, కానీ ఎన్నో ప్రైవేట్ కంపెనీలు, అగ్రికల్చర్ అలైడ్ కంపెనీస్ అనేది ఉన్నాయి. వాటి గురించి చాలా ఇన్స్టిట్యూషన్స్లో అవేర్నెస్ ఇవ్వకపోవడం, ప్లేస్మెంట్స్కు ట్రైనింగ్ ఇవ్వకపోవడం, ఈ గ్యాప్ అనేది ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటిది మన దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్కు మనకు స్టూడెంట్స్ అనేది సెకండ్ ఇయర్ నుండే ప్లేస్మెంట్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది మనం విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్ స్పెషలైజేషన్స్ తోటి ఆఫర్ చేయబోతున్నాం. ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం మనం జీడీ గోయింకా యూనివర్సిటీ తరఫున. సో స్టూడెంట్స్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్తో పాటు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళటానికి కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఈవెన్ బిజినెస్ అనాలిటిక్స్ కూడా ఎంఎన్సీ కంపెనీస్కు, టైర్ 1 ఎంఎన్సీ కంపెనీస్కు స్టూడెంట్స్కి వెళ్ళడానికి అవకాశం అయితే దొరుకుతుంది అన్నమాట. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారో ఫస్ట్ ఇయర్ అయిపోగానే వీళ్ళు అగ్రికల్చర్ అలైడ్ కంపెనీస్ కాకుండా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ ఉంటుందండి. వేరే కోర్సెస్కు 2-3 ఇంటర్న్షిప్స్ మన దగ్గర జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ 4 ఇంటర్న్షిప్స్ అనేది ఈ బ్యాచ్ నుండి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే అగ్రికల్చర్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. స్టూడెంట్ నాలెడ్జ్తో పాటు స్కిల్ గెయిన్ చేసుకొని ఎక్కువగా ఇంటర్న్షిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము డిఫరెంట్గా ఫస్ట్ ఇయర్ నుండే స్టూడెంట్ను ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్కి వీళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనము ఇంటర్న్షిప్స్ అనేది పంపించడం జరుగుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ అనేది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అగ్రికల్చర్ అలైడ్ కంపెనీస్కు ఇంటర్న్షిప్స్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆపర్చునిటీస్ పరంగా జీడీ గోయింకా ఇండియాలోనే ఐకార్ అక్రెడిటేషన్తో పాటు ప్లేస్మెంట్స్కి అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు
జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్కు కన్సిడర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్, ఈవెన్ ఎంఎస్సీ అగ్రికల్చర్లో మనం అగ్రోనామీ, సాయిల్ సైన్స్, టెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సెస్ ఇలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అలాగే ఎంబీఏలో కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. సో ఈ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్ జీడీ గోయంకా అనేది ఫస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. Thank you so much, sir, and we got lot much of information from your side. Hopefully parents also will get such awareness from your words. Thank you so much for your time. థ్యాంక్ యూ. బట్ వచ్చే సౌత్ ఇండియన్ పేరెంట్స్కి యాజ్ ఎ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్గా ఇక్కడ విద్యాసాగర్ గారు ఉన్నారు. హీఈస్ అ సీనియర్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. ఆయన వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి అండ్ ఎలాంటి ట్రస్ట్ క్రియేట్ చేస్తారనేది ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. హాయ్ సాగర్ గారు. సాగర్ గారు చెప్పండి, ఇప్పుడు పేరెంట్స్ సౌత్ ఇండియా నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంజనీరింగ్లో అడ్మిషన్స్ కానీ దేనికి కానీ, సో మీరు బిల్డ్ చేసే ట్రస్ట్ ఎలా ఉంటుంది పేరెంట్స్లో? బేసికలీ ట్రస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేసుకుంటే మనకి సేఫ్టీ అండి. పేరెంట్స్ యాజ్ అ పేరెంట్గా మనం ఆలోచిస్తే సేఫ్టీ ఎలా అంటే మనకి ఓవరాల్ క్యాంపస్లో 100+ సెక్యూరిటీ ఉంటారు ఆల్ ది టైమ్స్. సో సేఫ్టీ విషయంలో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంకా ఢిల్లీ రావడానికి మనం ఎందుకు రిఫర్ చేస్తామంటే పేరెంట్స్కి మనం హైదరాబాద్ చూసుకుంటే, మన బెంగళూరు చూసుకుంటే, పూణే చూసుకుంటే ఈ ఉన్న అన్ని ఐటీ హబ్స్ కంటే మేజర్ పార్ట్ అనేది ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుంది. సో ఎన్సీఆర్లో మన కాలేజ్ ఉంది. సో ప్లేస్మెంట్స్కి వాళ్ళకి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కాబట్టి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు జనరల్గా యాజ్ ఏ కౌన్సిలర్ మీరు చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటారు. అందరికీ ఉండే జనరల్ డౌట్ ఏంటి అంటే, ఇంత దూరం తీసుకొచ్చి జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్లో ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి? ఇక్కడ ఏంటంటే మనకి విత్ ఇన్ ద క్యాంపస్లోనే మనకి స్కూల్ కూడా ఉంది, జీడీ గోయంకా స్కూల్. సో వాళ్ళ స్కూల్ ఏంటంటే మన సౌత్లో ఉండే పెద్ద పెద్ద ఎమ్మెల్యే, మినిస్టర్స్ వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ గ్రాండ్ డాటర్స్ వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళే ఇక్కడ జాయిన్ చేశారంటే ఎంత సెక్యూరిటీ ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ద క్యాంపస్, ఇన్సైడ్ ద క్యాంపస్ సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి. మనకు సెక్యూరిటీ కూడా ఉన్నారు, 120+ సెక్యూరిటీ ఉన్నారు ఇప్పుడు కూడా మనకి. సో మనం సాగర్ గారితో మాట్లాడి అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అండ్ హౌ టు బిల్డ్ ఎ ట్రస్ట్ అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ప్లేస్మెంట్స్ గురించి అండ్ సమ్ కొలాబరేషన్స్, ఏమేమి కొలాబరేషన్స్ ఉన్నాయి వీటి గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ చెప్పండి, మనకి ఈ గోయంకా యూనివర్సిటీతో ఉన్న కొలాబరేషన్స్ ఏంటి అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మనము జీడీ గోయంకా యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ కోర్ జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కూడా మనం స్పెషలైజేషన్ ఆఫర్ చేయబోతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ రెండు స్పెషలైజేషన్స్ కూడా మనము ఈ అకాడమిక్ ఇయర్ ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యామండి. సో మీ అందరికీ తెలిసిందే ఎన్విడియా జీపీయూస్తో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న కంపెనీ. ఈవెన్ ఐబిఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఎన్విడియా అనమాట. అసలు అలాంటి ఎన్విడియాతో మనము ఈ అకాడమిక్ ఇయర్కు కొలాబరేట్ అవ్వడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్స్కి అనేది. వేరే సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్కి వచ్చేసరికి మనం ఐబిఎం కంపెనీతో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. అంతేకాకుండా మనము కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీఈ, మెకానికల్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మనము ఈసీ తీసుకుంటే బాష్ కంపెనీతో, మెకానికల్ తీసుకుంటే ఎల్ఎన్టీ కొలాబరేషన్తో, ఈవెన్ సివిల్ కూడా ఎల్ఎన్టీ కొలాబరేషన్తో అనేది ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మెకానికల్లో ఈ 25-26 అకాడమిక్ ఇయర్కు మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేశామండి. ఇది ఐకాట్ మానేసర్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో చాలా తక్కువ సీట్స్ అనేది మనం తీసుకోబోతున్నాం, ఎందుకంటే ఈవీ టెక్నాలజీ అనేది ఇప్పుడు ముందు రోజుల్లో అనేది రాబోతుందండి. సో ఆల్రెడీ మనకు చాలా వరకు ఈవీ వెహికల్స్ అనేది మనం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఆ టెక్నాలజీ పైన ఒక స్పెషలైజేషన్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఐకాట్ మానేసర్తో మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో మన యూనివర్సిటీ వచ్చేసరికి గురుగ్రామ్కు దగ్గరలో ఉంటుందండి. సో గురుగ్రామ్ అనేది ఐటీ హబ్ అండి. అంతేకాకుండా మనకు ఇప్పుడు కొత్తగా సెమీ కండక్టర్ అండ్ చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన యూనివర్సిటీ నుండి 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ ఈవీ వెహికల్స్కి అనేది ఇప్పుడు నేను ఏదైతే ఐకాట్ మానేసర్ అన్నానో అది కూడా ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట. సో కంపెనీస్కి అనేది అప్రోచ్ కూడా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే కనుక మన దగ్గర దాదాపుగా లాస్ట్ 24-25 అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ 80% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగిందండి. వీళ్ళంతా కూడా వీళ్ళల్లో 60% స్టూడెంట్స్ అనేది ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరిగిందనమాట. అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ని ఎక్కువగా
బయటి అంటే కంపెనీస్ అనేది రిక్రూట్మెంట్కి అనేది డ్రైవ్స్కు మన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగేది. అయితే మనం డిఫరెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ని సెకండ్ ఇయర్ నుండి మనము స్టూడెంట్స్ను ఇంటర్న్షిప్స్కి అనేది కంపెనీస్కు పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీలో ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ మనము క్యాంపస్ రిక్రూట్మెంట్ కంటే కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో అక్కడ ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ అనేది ప్రూవ్ చేసుకొని తెచ్చుకునే ఆపర్చునిటీస్లో ప్యాకేజెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. అందుకే మన దగ్గర యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 9.13 lakh per annum అనేది ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక 54 lakhs per annum అనేది డొమెస్టిక్ అండి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది ఉంది. సో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది మనం 24-25 అకాడమిక్ ఇయర్ అనేది కూడా మనము ఇది నెక్స్ట్ May 15th ఆర్ May 20 కల్లా మొత్తం కంప్లీట్ ప్లేస్మెంట్స్ అనేది అప్డేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. చూసాం కదండి సార్ దగ్గర నుంచి మనకి ప్లేస్మెంట్ సంబంధించి కొలాబరేషన్ సంబంధించి అట్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పేరెంట్స్ కెన్ హ్యాపీలీ బికాస్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. సో మనకి ఈ సైడ్ నుంచి చూసుకుంటే గోయింకా యూనివర్సిటీ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తుంది. సో ఫైనలీ జీడీ గోయింకా క్యాంపస్ టూర్ అయితే మనం ఎంతో హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంత దూరం వచ్చినందుకు మనకి ఒక మంచి బెనిఫిట్ అయితే అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ దగ్గరకు వచ్చింది, స్టూడెంట్స్ని కూడా జాయిన్ చేయాలని వాళ్ళ పేరెంట్స్ చాలా కెరియర్ ఆప్షన్స్ వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జీడీ గోయింకా విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక్కడ ఉన్న క్లాస్ రూమ్స్ అవ్వనివ్వండి, ప్రాక్టికల్ ల్యాబ్స్ అవ్వనివ్వండి, మెయిన్లీ అగ్రికల్చర్ దాంట్లో ఉన్నదైతే అసలు ఎంత లైవ్లీగా ఉందో తెలుసా. నేనైతే చూసి ఫిదా అయిపోయాను. క్యాంపస్ మొత్తాన్ని తిరిగి చాలా రాయల్ లుక్ ఉంది. అలా అని చెప్పి అఫోర్డబుల్గానే మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో ఆల్ ద పేరెంట్స్, సౌత్ ఇండియన్ పేరెంట్స్కి మేజర్గా నేను చెప్పేది ఏంటంటే అసలు మీ పిల్లల గురించి టెన్షనే పడక్కర్లేదు. మీరు హ్యాపీగా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో ఆడపిల్లల కోసం ఆలోచించే పేరెంట్స్కి జీడీ గోయింకా విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.